ఇటు అమీర్పేటలో జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక డ్రైవ్. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు 18 రోజులుగా ఆందోళన. వంట నూనె కర్మాగారాలపై ఎస్ఓటీ దాడులు. మరిన్ని వార్తలు టీఎస్ టాప్ 9లో. అమీర్పేటలో జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. గాలి వెలుతురు రాకుండా భవనాల్ని హోర్డింగులతో కప్పేశారంటూ సాఫ్ట్వేర్ సంస్థల హోర్డింగ్లను తొలగించారు. అయితే ఇలా చేయడం వల్ల తమ ఉపాధి కోల్పోతామంటూ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు గత 18 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం యూనివర్సిటీని సందర్శించి విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిశీలించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్లో పలు కంపెనీల నుంచి వస్తున్న కాలుష్యం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రాంతాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడి కాలుష్య సమస్యను పరిష్కరించాలని నారాయణ డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా మదనపురం మండలం దుప్పలి గ్రామానికి చెందిన మల్లేష్ అనే యువకుడు తన బంధువులతో కురుమూర్తి స్వామివారికి తన నాలుకను సమర్పిస్తానన్నాడు. అందరూ ఆ మాటను జోక్ గా తీసుకున్నారు. మన్నాడు ఆ యువకుడు నిజంగానే తన నాలుకను కోసుకుని దేవుడి దగ్గర ఉంచారని చెప్పడంతో హడలిపోయి అతన్ని ఆసుపత్రికి తరలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాకు పిలుపునిచ్చింది. బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది రైతులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మండల పరిధిలోని డీలర్లకు ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలని అందించారు. మొత్తం 52 మంది డీలర్లకు యంత్రాలు అందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ నిత్యావసర సరుకుల పంపిణీలో పారదర్శకత పాటించాలని డీలర్లకు సూచించారు. ప్రైవేట్ కళాశాలల్లో ఫీజుల దోపిడీని నిరసిస్తూ శంషాబాద్ లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర ప్రారంభమైన ర్యాలీ ఎయిర్పోర్ట్ రహదారి మీదుగా సాగింది. ఈ ర్యాలీలో 2000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంకాల్ పారిశ్రామిక వాడలో పలు వంట నూనె కర్మాగారాలపై ఎల్బీనగర్ డీసీపీ, ఇబ్రహీంపట్నం ఏసీపీ, ఎస్ఓటీ స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. వంట నూనెల్లో కల్తీ జరుగుతోందన్న అనుమానంతో దాడులు నిర్వహించి శాంపిల్స్, రికార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి గ్రామంలో సాయిబాబా అనే వ్యక్తి నిర్వహిస్తున్న కిరాణా దుకాణం మీద పోలీసులు దాడి చేశారు. దుకాణంలో నిల్వుంచిన 2 లక్షల రూపాయల విలువ చేసే గుట్కాని స్వాధీనం చేసుకున్నారు. కిరాణా షాప్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.